రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలలో ప్రారంభోత్సవాలు. సికింద్రాబాద్ ఉచ్చ న్యాయాలయంలో మోదీ పూజలు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ. పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. గొర్రెల పంపిణీలో జరిగిన స్కామ్పై ఆరా. నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై సమీక్ష. పాల్గొన్న మంత్రి ఉత్తమ్, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నేతలతో కేసీఆర్ సమావేశం. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ. స్వేచ్ఛ సమానత్వం వైపే నా ప్రయాణమని ట్విట్టర్ వేదికగా వెల్లడి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనపై తెలంగాణ హైకోర్టు నిరాకరణ. తనకు 4+4 గన్మెన్లు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్. ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటిస్తామని సీఎం జగన్. మేడ్చల్ జిల్లా సాయిప్రియ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత. కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఆగి ఉన్న గూడ్స్ రైల్లో బోగిలో చెలరేగిన మంటలు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు కలకలం. ఉగ్రవాదుల పరారీ కేసులో సంబంధించి విస్తృత తనిఖీలు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం. పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ రేణుకా మిశ్రాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ.